సుక్క నీళ్లు కూడా ఇడిచేదే లేదంటారు సర్కారోళ్ళు. అసలు నీళ్ళన్నీ తీసుకుపోయి పక్క రాష్ట్రాలను తడుపుతున్నదే మీరు అని అంటారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఆరని కుంపటి లెక్క రాష్ట్రాల నడుమ నీళ్ళ జవడం ఎప్పుడు చూసినా రగులుతూనే ఉంటుంది. లీడర్లు మాటలు ఇరుస్తూనే ఉంటారు. ఇక చూడు రాదుర్రి మళ్ళీ ఏం నడిచిందో. మా నీళ్లు మాకే, మీ నీళ్లు మీకేనని రాష్ట్రాలే ఏర్పడ్డాయి. అయినా సుత ఇప్పటికీ నీళ్ల కొరకు పంచాది అయితేనే ఉన్నది. అయితే పక్క రాష్ట్రాలతోనైతున్న లొల్లులు చాలవన్నట్టు ఇటు చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు తాపకోసారి నీళ్ళలాడాయి ముంగటేసుకుంటారు. ఇద్దరు కూడితే ఇంగ్లం లేకుండానే మంట అంటుకుంటదేమో అన్నట్టే అవుతుంది ఇప్పుడు. ఇక నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ ఏమన్నాడంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో మన హక్కులు సాధించడానికి, మన నీటి వాటా సాధించడానికి మేము అన్ని ఏ పోరాటానికైనా సిద్ధం. అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపు చేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. కాదన్నట్టు కృష్ణా నదిలో 170% నీళ్లు మాకే కావాలని గట్టిగా అడుగుతాన్నాం, బరాబర్ తీసుకుంటాం అన్నట్టే మాట్లాడిండు సారు. మాటల మాట పాత సర్కారోళ్ళు చేయబట్టే ఏపీకి నీళ్లు ఎక్కువ పోతున్నాయి అన్నట్టు కూడా మాట్లాడిండు. ఇంత మాట అన్నాక వాళ్ళెట్లుకుంటారు? వెంటనే ఇంటర్నెట్ గుట్లే పెద్ద కామెంట్ రాసిండు మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు సారు. సర్కారోళ్ళు పూటకో లెక్క చెప్తుండ్రు అన్నట్టు రాసిండు. నీళ్ల మంత్రి ఏమో 763 టీఎంసీల నీళ్లు కావాలంటాడు. సీఎం సార్ ఏమో ఓసారి 500 టీఎంసీలు అంటాడు, ఇంకోసారి 900 టీఎంసీలు అంటాడు. గివేం లెక్కలో ఏమోనని గులాబీ లీడర్లు గుర్రుమంటుండ్రు. చేసిందంతా చేయి పార్టీ వాళ్ళే చేసిండ్రు అన్నట్టు సాపిస్తుండ్రు. అటు చూస్తే పక్క రాష్ట్రాల సర్కారోళ్ళు సుత మా నీళ్లు మాకే, సుక్క కూడా ఇడిచిపెట్టమా అంటుండ్రు. అన్నేమో గాని గీ నీళ్ల పంచాది లీడర్ల రాజకీయానికి పనికొత్తాంది గాని దాంతోని పబ్లిక్ కి ఏమన్నా ఒరుగుతున్నదా అని అడగబట్టిండ్రు ఇప్పుడు చాలా మంది. అప్పటి మట్టుకు ఆనుడు వెనక సిరికి ఎటోళ్ళటు సాపుడు దాకా ఉండు గీదే అయితాంది పోన్రి ఎప్పటికీ అనుకుంటారు పబ్లిక్. అప్పట్ల యువగలం పాదయాత్ర చేసేటప్పుడు లోకేశం బాబు రెడ్ బుక్ అని ఓటు పెట్టుకుండు. అలా అందరి పేర్లు రాసుకుంటున్నాం, మేము అధికారంలోకి వచ్చినాక అందరి లెక్కలు తేలుస్తాం అని మస్తు మాట్లాడిండు. మరి ఆ రెడ్ బుక్ ముచ్చటెటు పోయింది, అలా ఎవరెవళ్ళ పేర్లు రాసుకుండో మాకైతే తెలియదు. కానీ ఇప్పుడు పంక పార్టీ వాళ్ళు కొత్త బుక్ పెట్టుకుర్రట. ఇక గా బుక్ సంగతి ఏందో అరుసుకొని వద్దాం పార్. ఆంధ్రాల బుక్కుల రాజకీయాలు నడుస్తున్నాయి. వీళ్ళు ఓట్ల ముంగట యువకాలం పాదయాత్ర చేసేటప్పుడు లోకేశం బాబు రెడ్ బుక్ పెడితే ఇప్పుడు పంక పార్టీ పెబ్బ జగనాల సారు డిజిటల్ బుక్ ను సాల్వ్ చేసిండు. ఎందుకంటే కార్యకర్తలను తిప్పలో పెట్టేటోళ్ళ కొరకాట. రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఈరోజు లాంచ్ చేస్తాను. ఈ డిజిటల్ బుక్ ద్వారా రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగినా దీన్ని ఉపయోగించుకుని మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. అగనాట ఎవరికి ఏ అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ లో రాసుకోవచ్చు అనుకొచ్చిండు సారు. అంతేకాదు ఎట్టెట్ట అంట్లకి ఎక్కియాలనో చెప్పిండు కూడా. 2 రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది. /digitalbook/vysrcp.com లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను, కెమెరా, పర్మిషన్ అడుగుతుంది. మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. ఒకరింట్లో కాకుంటేట సారు ఇంకో తీరిగా ఏమన్నా చెప్పుకునే సౌలత్ ఉందా? మళ్ళా IVRS విధానం కూడా ఉంది. అంటే ఒక టెలిఫోన్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సీపీ అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుకోవచ్చట కూడా. ఊరేంది పేరేంది వివరాలన్నీ తీసుకుంటారట. ఆటంకా వాళ్ళ తిప్పలు ఎట్టెట్ట బాపాలను ఆలోచన చేస్తారట పార్టీ తరపుకించి. మరి దాంతో పాయిదేందంటే దానికి కూడా లెక్క ఉంది సార్తానా. వచ్చే ఓట్లలో వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మొదలు గీళ్ళ తిప్పలు వేసుకుంటారట. వాళ్ళని తిప్పల పెట్టిన సంగతి ఏందో చూస్తారట కూడా. ఒకలా వాళ్ళని తిప్పల పెట్టిన రిటైర్డ్ అయితే సారు అని అడిగితే ఈ మాట అన్నాడు జగనాల్ సారు. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. మరి చూడాలకి డిజిటల్ బుక్ తోని పంక పార్టీ కార్యకర్తలకు ఎంత బాధ్యత ఉంటుందో అనేటిదిగా రేపు గ్రూప్ 1
పరీక్షల మీద మస్తు లొలులైతున్నాయి. కొలువులకు ఎంపిక అయ్యిర్రు, ఇక రేపో మాపో కొలువులకు ఎక్కుతారు అని అనుకున్న యాళ్ళ నియామకాలు ఆపాలని ఇంతకు మునుపు రాష్ట్రం పెద్ద కోర్టుకించి తీర్పు వచ్చిన ముచ్చటే ఎరుకున్నదే కదా. ఆగో దాని మీద మస్తు రంది పడ్డారు ఎంపికైనోళ్ళు. వాళ్ళ అమ్మ నాయనలు కూడా రోడ్ల మీదకి వచ్చి గోడెల బోసుకుర్రు కూడా. ఇప్పుడు అదే ముచ్చట మీద కోర్టుకెంచి ఇంకో తీర్పు వచ్చింది. ఇది ఇంటే ఎగిరిగా అంతేస్తారు కావచ్చు పో ఎంపికైన అభ్యర్థులు. కోర్టు తీర్పుతోని లంది పెట్టుకున్న గ్రూప్ 1 ర్యాంకర్లకు లంది బాపే వార్త ఇది. ఆవు గీ ముచ్చటింటే ఎగిరికి అంతేస్తారు మరి. ఇక వచ్చిన కొలువు పోతుంది అనేటి లందేం లేదు తీయాలి. ఎవరి కొలువు వాళ్ళకే అన్నట్టు మల్లోపల్లి తెలంగాణ హైకోర్టుకెంచి తీర్పు వచ్చింది. ఇక నిరుడు గ్రూప్ 1 పరీక్షలు పెడితే ఓ 6 నెలల కింద రిజల్ట్ వచ్చింది. అందులో కొంతమందికి ర్యాంకులు వచ్చినాయి, చదువుకున్న సర్టిఫికేట్లు తనిఖీలు చేసిరు కూడా. ఓ రోజు కొలువులు నింపే పనిలో సర్కారు ఉంటే ఇంకో రోజు కొలువులు రానోళ్ళు కొత్త కయ్యం లేపిర్రు. పేపర్లు తప్పుగా దిద్దిరు. తెలుగులో రాసిన వాళ్లకు అన్యాయం జరిగిందని కొంతమంది రాష్ట్రం పెద్ద కోర్టుకు పోయి కేసేస్తే రిజల్ట్ రద్దు చేయాలి, మళ్ళా పేపర్లు దిద్దాలి, అవసరమైతే మల్లోపాలి పరీక్షలు పెట్టాలని ఓ 2 వారాల కింద సింగిల్ బెంచ్ కోర్టు తీర్పిచ్చింది. గాదాని మీద ర్యాంకులు వచ్చిన వాళ్ళ అమ్మ నాయనలు రోడ్డెక్కి గోడెల పోసుకురు కూడా. ఇప్పుడు ఇదే ముచ్చట మీద మల్లోపాలి విచారణ చేసిన డిజిటల్ బెంచ్ కోర్టు అసొంటిదేం లేదు, ర్యాంకులు వచ్చిన వాళ్ళకు కొలువులు ఇచ్చుకోవచ్చు అని బరాబర్ చెప్పింది. ఇవాళ దీని మీద ఇంకేమన్నా ముచ్చట్లుంటే మళ్ళా వచ్చే నెల 15వ తారీఖు నాడు మాట్లాడుకుందాం అన్నట్టు చెప్పిలాట కూడా కోర్టు సార్లు. పేపర్ లీక్ అయింది, నకలు చిట్టీలు పెట్టి రాసిర్రని కొంతమంది కోర్టుకు పోతే ఆధారాలు అడిగిందట కోర్టు. కోర్టోళ్ళు అడిగినట్టు ఆధారాలు చూపెట్టకపోయేటాళ్ళకి ఇక గీ తీర్పిచ్చిరు అన్నట్టు. ఇప్పుడు గీ ముచ్చట బయటకు వచ్చుడే ఆలస్యం. ర్యాంకులు వచ్చిన వాళ్ళ మురిపోయి చిన్నగా లేదు. మళ్ళా ఇంతకు మునుపు కొలువు వచ్చిందనేది ముచ్చట ఎరికైనాక ఆ మురిపోయి 4 గొత్తులు కూడా లేకుండా చేసిర్రు. మళ్ళీ ఇప్పుడేం చేస్తారోనని ఇట్ట కొంత భయపడుతున్నాడ పాపం వాళ్ళ అమ్మ నాయనలు. మరి చూడాలే ఈ బాలికన్నా నిమ్మలంగా అవుతుందో లేకుంటే మళ్ళీ ఏమన్నా కయ్యం కాస్తారో అనేటిది రేపు. పెద్ద మనిషి అంటే ఎట్లుండాలి? నాకు లేకున్నామాయ ఊర్లో జనానికి వెట్టుర్రి అనాలి. కానీ నిన్న అలా పెద్ద మనుషుల తరీకనే మారిపోయింది. అందరికీ నీతులు చెప్పి తానే ఎంగిల్ చేసినట్టు పబ్లిక్ కంటే ముందు అన్నీ మాకే కావాలి అని అంటుర్రు. అసలే పండుగ చేయబట్టి పబ్లిక్ అంతా ఆలయాలకు పోటెత్తుతుర్రు. గిసొంటి యాళ్ళలా మేము కూడా ఇప్పుడే పోతాం అని అంటుర్రట కొంతమంది లీడర్లు. చూడుర్రి వాళ్ళ కథ ఏందో. అన్ని దిక్కులేమో గాని నవరాత్రులకు విజయవాడ కనకదుర్గమ్మ గుడి భక్తులతోని కీటకిటలా ఆడుతాంది. తల్లికి తీరొక్క తీర్ల పబ్బతి పడతాండ్రు పబ్లిక్. పుట్టవలికి చీమలొచ్చినట్టు లైన్ల పోంచి పబ్లిక్ దారగడుతుండ్రు. అయితే ఇప్పటికే కొండ మీద పిక్కుటంగా ఉన్నదని అంటే లీడర్లు కూడా పబ్లిక్ తోని పోటీ పడి దర్శనాలకు పోతుండ్రు. మీదికేంచి ప్రోటోకాల్ పాటిస్తలేరని లీడర్లకే దర్శనాలు అయితే లేవని మండలి మీటింగులలో సుతం ముచ్చట్లు నడిచినాయి. ఇప్పుడు దుర్గ గుడి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఎమ్మెల్సీలు చాలా మంది అడుగుతున్నారు. అక్కడ ఎవరు రెస్పాండ్ కావట్లా, కనీసం ఫోన్ ఎత్తట్లా. ఎవరికి వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ మెంబర్స్కి కానీ దర్శనానికి వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా పోయింది. చాలా మంది మెంబర్స్ అడిగారు, అసలు నేను నా ఫోనే ఆన్సర్ చేయట్లేదే బాబు. లీడర్ల ఇంటోళ్ళు వాళ్ళకు తెలిసిన వాళ్ళు వీళ్ళకు తెలిసిన వాళ్ళు దర్శనాలకు పోతుండ్రట. సార్లు ఫోన్లు చేసి దర్శనం చెప్పున చేయించుర్రి అని చెబుదామంటే ఫోన్లు ఎత్తుతలేరట. ఇదే ముచ్చట మీద మంత్రి సార్ ఏమన్నాడో చూడుర్రే. గౌరవ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే కొంచెం సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సమయం కేటాయించారు అధ్యక్ష ప్రతిరోజు. నాదెండ్ల సారు మాట్లాడిన ముచ్చట వాజిబే కదా. విఐపీల కొరకు పొద్దుగాల 7 సంది 9 దాకా టైం పెట్టినరాట. గా టైంలోనే పోవాలి, దర్శనం చేసుకుని ఇంటికి పోవాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు పోయి పబ్లిక్ను తిప్పల పెడతామంటే ఏంటిది అన్నట్టు. మాకు లేకుంటే మాయ ఓట్లేసిన పబ్లిక్ కు దర్శనం అయితే చాలు అనుకోవాలి లీడర్ సాబులు. గాని గిట్లా చేస్తే ఎట్లా అని కోపానికి వస్తుంటారు ఇప్పుడు చాలా మంది. విఐపీలు వస్తానని లైన్లలో గంటల కమానం పబ్లిక్ ను ఆగబడుతుంటారు కొన్ని గుళ్ళకాడ. పండుగ పూటల్లా సామానులను గోసబెట్టకుని సార్లు అని అడుగుతాండ్రు భక్తులు. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టిందట ముంతంత కొప్పు అన్నట్టు. మరి ఇక ఎలక్షన్లప్పుడన్నా పబ్లిక్లో తిరగకపోతే లీడర్లకు ఓట్లు ఎట్లా పడతాయి చెప్పుర్రి. అందుకే సందు చూసి మన సార్లు రంగాలకు దిగుతుంటారు. ఎట్లనన్నా పబ్లిక్ను ప్రసన్నం చేసుకొనికే చూస్తుంటారు. ఇక చూడుర్రి గట్టిగా తిప్పలు పడుతుర్రు. మునిగింది తేలింది 3 వద్దులు అయితాంది సారోళ్ళకి. ఇక ఇప్పుడు తీరింది. ముక్కులు మూసుకపోయే కాంపు నీళ్ళనే రాండ్రి సార్లు రాండ్రి అని వాడకట్టు పబ్లిక్ అంతా అరుచుకుండ్రు. అవగాని మంత్రులు ఆఫీసర్లు అంతా కూడా ఇంతకు ఎక్కడికి పోయినరు అబ్బా అని అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న షేక్పేట డివిజన్ కు పోయినరు. అసలే ఎలక్షన్లు ఉన్నాయి, ఆయనతో పట్టించుకోకపోతే రేపు ఓట్లు ఎట్లా పడతాయి అనుకున్నారు. ఏమో గాని గిట్ల పొద్దుగాల వాడలు పట్టుకొని తిరిగిండ్రు. ఓ దిక్కు హైడ్రా ఆఫీసర్లు, ఇంకో దిక్కు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అందరిని తోలుకొని పొంగుతున్న మురుగు నీళ్ళనే ముక్కులు మూసుకోకుండా తిరిగిండ్రు.
ఇక లేకపోయిన మంత్రులను అట్టెట్ట ఊకే ఇడిచి పెడతారు. అందులో మునిగి ముక్క పట్టినట్టే ఉండ్రు జనాలు. అందుకే సీసీ రోడ్లు చక్కగా లేవు, కాలువలు చక్కగా లేవు అని గట్టిగానే అడిగినరాట. పెండింగులున్న పనులన్నీ పురాగా చేసి వారం దినాలలో రిబ్బన్లు కత్తిరించే ఎగురం చేయాలని చెప్పినరాట. ఎటు తిరిగి జూబ్లీ హిల్స్ పబ్లిక్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్టుంది కదా చెయ్యి పార్టీ వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు సుతా తగ్గేదేలే అంటారు. ఉల్లి పువ్వే మల్లె పువ్వే అన్నట్టు మాట్లాడతాండ్రు. చూడాలి మరి ఏమవుతుందో. అన్నంటే అన్నే పొర్రి ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎంట్రీ ఇస్తాడో ఎవ్వలకి తెలియదు. అన్నతోని అట్లా ఉంటుంది మరి. సైలెంట్గా సప్పుడు కాకుండా ఉన్నాడేందబ్బా అని అనుకునే లోపు ఏదన్నా బాంబు పేలుస్తాడు. ఇంతకు అన్నే వల్ల చెప్పనే లేదు కదా చూడుర్రి. వాళ్ళ వీళ్ళ మాటలకేమో గాని బండ్ల గణేష్ అన్న మాటలకు మాత్రం అర్థాలే వేరు. అన్న ఏం మాట్లాడినా ఎవరినో గిచ్చినట్టే ఉంటాయి అంటుంటారు. ఇక గిట్లనే ఇప్పుడు ఇంటర్నెట్ గూట్లో ఓ కామెంట్ రాసిండు. ఏంటిదయ్యా కదా అంటే, కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు, నువ్వు చెయ్యని వాటినే చూస్తుంటారు. కృతజ్ఞత లేని మనిషిని ఎప్పటికీ సంతృప్తి పరచలేవు అని కామెంట్ రాసిండు. అంతే, బండ్లన్న ఎవలను సంతృప్తి పరుస్తలేడు, అసలు బండ్లన్నను ఎవరు నారాజు చేస్తుండ్రు అని కింద ఒక్క తీర్ల కామెంట్లు రాస్తున్నారు నెట్టన్నలు. అసలు గా కామెంట్ ఎవల కోసం పెట్టిండు ఏం కథ అని మాట్లాడుకుంటారు. కొంతమంది ఏమో మొన్న అయిన ఓజీ మీటింగ్ కు పవన్ సార్ విలువలేదు కావచ్చు అందుకే గిట్లా కామెంట్ రాసిండేమో అనుకుంటారు. ఇంకింతమంది చెయ్యి పార్టీల షరీకైనా సుతా ఇప్పటికీ ఏమిటికేం లేదు అని గట్ల కామెంట్ రాసిండేమో అనుకుంటారు. ఇంకింతమంది అయితే నీ గురించి నువ్వే భలే చెప్పినావు బండ్లన్నా అని కామెంట్ రాసిండ్రు. ఏమైనా ఎల్లయ్యకి ఎద్దు లేదు, మల్లయ్యకు బండి లేదు, తెల్లారినాక బాడిగ కడదామని తెల్లం దాకా ముచ్చట్లాడుకున్నారట. ఇట్లనే ఉంటాయి బండ్లన్న ముచ్చట్లు, ఎటు కోసెళ్ళవు అనుకుంటారు పబ్లిక్. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, నేను పోయి గా నార్త్ కొరియా దేశంలో పుట్టుంటే నా బతికేం గాను, ఎంత పుణ్యం చేసుకుంటే భారతదేశంలో పుట్టిన్నో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. మన దేశంలో మనమే రాజులము రాణులము, ఇంతటి స్వేచ్ఛ, ఇన్ని హక్కులు, నా దేశము నా రాజ్యాంగము నాకు షానిచ్చింది. ఇసొంటి వాటి అన్నిటికీ కారణం అంబేద్కర్ సారే. అగో అసొంటి అంబేద్కర్ సార్కు అవమానం జరిగింది అని అంటుర్రు ఈ ఊరోళ్ళు. రైట్, గీడ పట్టా కప్పిన బొమ్మ ఉంది చూసిరా, ఇది పొద్దుకాలప్పుడు నిలబెట్టిన అంబేద్కర్ బొమ్మ. ఇక పొద్దుగాల చూడాలి బొమ్మను నిలబెట్టేటి గద్దె ఉన్నది కానీ బొమ్మ లేదు. మరి ఎటు పోయింది అనుకుంటురా? గా ఊళ్ళోనే అడుగుదాం బాలి, ఏమైందే కాకా బొమ్మ? అంబేద్కర్ మాత్రం బొమ్మ మాత్రం తీయకూడదు సార్ నేను చెప్తున్నా. అంబేద్కర్ బొమ్మ ఎందుకు తీసేయాలి, ఏ లెక్కలు తీసేయాలి అంటే ఉండొద్దా, ఊళ్ళే వద్దా? విగ్రహం తీసేయమని ఒకటే ఫోర్స్ చేస్తాయి. తెచ్చిన ఎవరు తెచ్చిరో ఎవరు పెట్టారో వాళ్ళకి ఫోర్స్ చేస్తున్నాడు. అది వినరా, మా పటీలు పెట్టిన అంబేద్కర్ బొమ్మను పొద్దు పొడిచే డాళ్లకు తీసేసిరాట. ఏమన్నంటే కొత్త బొమ్మ పెట్టాలి కానీ పాత బొమ్మ ఎట్ట పెడతారు అంటున్నాట. మళ్ళా మా ఊళ్ళో విగ్రహం లేదు కాబట్టి ఈ జనం డబ్బు ఖర్చు పెట్టి పెట్టలేరని చెప్పే ఉద్దేశంతో ఆ పాత విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. పెడితే ఇది పాతది, ఇది ఉండొద్దు, కొత్తది పెట్టాలని చెప్పి కొంతమంది ఫోర్స్ చేస్తారు. పాత బొమ్మ అయినా కొత్త బొమ్మ అయినా అంబేద్కర్ బొమ్మే అనేటి ముచ్చట వద్దన్న వాళ్ళకి ఎలకలేకపోయి ఉండొచ్చును. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లి అనేటి ఊళ్ళో ఎందుకు ఈ బొమ్మ పంచాది. మరి పాత బొమ్మను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ ఊళ్ళో అక్కడ పైసలు లేవాట. అందుకనే పక్క ఊళ్ళో ఖాళీగా ఉన్న బొమ్మను పట్టుకొచ్చి గద్దె మీద పెడదాం అనుకున్నారట కొంతమంది. అట్టెట్టయితుంది, కొత్త బొమ్మను పెట్టాలి కానీ పాత బొమ్మను ఎట్ట పెడతాడు అనేది ఇంకొంతమంది అనేటి మాట. ఇట్లా రెండు గుంపుల నడుమైన లడాయిలా గద్దె మీద పెట్టిన బొమ్మను మాయం చేసి అన్నట్టు మాపడికి మాపే. మరి చూడాలే ఏమైతుందో, ఎంత దూరం పోతుందో ఈ అంబేద్కర్ బొమ్మ పంచాది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కు రాజకీయాల కంటే సినిమా అభిమానులే ఎక్కువ ఉంటారు. అందుకే సార్ సినిమా వస్తుందంటే టాకీస్ల కాడ జాతర గట్టిగా నడుస్తుంటది. అన్నిటికీ మించి ఈసారి ఓజీ సినిమా జాతర చిన్నగా లేదు పొర్రి. అగ చూడుర్రి. అగో ఇగో అనుకుంటా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ సినిమా మళ్ళొకటి రానే వచ్చింది. ఎప్పటికంటే ఇక ఈసారి టాకీసుల కాడ పండగ ఇంగిత జోరుగా చేస్తుండ్రు ఫ్యాన్స్. బొంబాయికి వస్తున్న తలపండ్లు పైలం అని సినిమాలో సార్ చెప్పిన డైలాగులు ఇప్పటికే మారుమోగుతున్నాయి. టాకీసుల కాడ ఎటు చూసినా పెద్ద పెద్ద కటౌట్లు, అభిమానుల పోటువోలు, అబ్బో చిన్నగా లేదు పోండి సాంబురం. మాపటీల షోకు, పొద్దుగాల్టి షోకు ఇంకో 2 దినాలకు టాకీసులలో సీట్లే ఖాళీ లేవంటారు. ఇప్పటికే ఏపీ సర్కార్ వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకోనికే పర్మిషన్లు ఇస్తే చిన్న టాకీసులలో 125 రూపాయలు పెంచిండ్రు.
పెద్ద టాకీస్లలో 150 రూపాయలు పెంచుకుండ్రు. ఇటు తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచుకోనికే సర్కారు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిండ్రు గాని ముచ్చట కోర్టు దాకా పోయేటాలకు అట్టెటవుతుంది అని కోర్టు సార్లు పెంచిన రేట్లు రద్దు చేసిండ్రట. ఇక అది అట్లున్నది గాని పవన్ సార్ అభిమానులు అయితే ఫుల్ జోసి మీద ఉండ్రు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఖుషి ఉంటదండి, సెకండ్ హాఫ్ వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్, ఒరిజినల్ గా సూపర్ హిట్ సినిమా. చాలా తర్వాత ఒక అభిమాని సినిమా తీసాడు కాబట్టి సినిమా బాగానే ఉండాలని అందరూ కోరుకుంటాం. ఇట్టు సినిమా తిరిగే లేదంటాడు అన్న. మరి టికెట్ కొనడో లేదో గాని సినిమా చూడకముందే ఇట్ అని చెప్పేసిండు. ఒక్క కృష్ణా జిల్లానే కాదు అన్ని దిక్కులా గిట్లనే ఉన్నది. టాకీస్ల కాడ పొట్టు హంగామని అడుగుతాంది. చూడాలి మరిగా ఎంత వసూలు చేస్తుందో సినిమా.